25 ఏళ్లుగా విమాన సేవలు అందించిన జెట్ ఎయిర్వేస్ లో సంక్షోభం మరింత ముదిరింది. ఇప్పటివరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ ఈ అర్ధరాత్రి నుంచి పూర్తిస్థాయి విమాన సర్వీసులను నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 6 నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న జెట్ సంస్థ 8,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. 3 నెలలుగా సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితికి దిగజారింది. రేపు ఉదయం 11 గంటలకు జెట్ యాజమాన్యంతో ఉద్యోగులు, అధికార సంఘాల నేతలు భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపి, జెట్ ఎయిర్వేస్ విమాన సంస్థ యొక్క ఆర్థిక సంక్షోభం మరింత ముదిరింది. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి మొత్తం జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులన్నీ కూడా రద్దు కాబోతున్నాయి. రాత్రి చివరి విమాన సర్వీస్ 10:30కి ముఖ్యంగా విమాన సర్వీస్ అందించి ఇక పైన విమాన స్థాయిలో ముఖ్యంగా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని నిలిపివేయబోతోంది. తాత్కాలికంగా మధ్యంతరంగా ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో నిధులు సమకూర్చేందుకు ముఖ్యంగా పరిస్థితులు అనుకూలించలేదు అని చెప్పి ఎస్బీఐ నుంచి నిన్న అర్ధరాత్రి లేఖ వచ్చినట్లు యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా ఏ రకమైన ఆర్థిక సంస్థ నుంచి కూడా, బ్యాంకుల నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ అత్యవసరంగా నిధులు సమకూర్చలేమని చెప్పి ఎస్బీఐ తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇంధన చమురులకు కానీ, అత్యవసర వ్యవహారాలకు కానీ, ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో కానీ ఇప్పటికిప్పుడు మేము నిధులను సమకూర్చలేమని చెప్పి ఎస్బీఐ చేతులెత్తేసిన పరిస్థితి. దాదాపు 400 కోట్ల రూపాయలని ముఖ్యంగా ఎస్బీఐ అలాగే ఇతర సంస్థల నుంచి రుణ సహకారం ముఖ్యంగా జెట్ ఎయిర్వేస్ అడగడం జరిగింది. కానీ అంత పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ఏ ఆర్థిక సంస్థ కూడా ముందుకు రాని పరిస్థితుల్లో ప్రస్తుతం సేవలను నిలిపివేయడం జరుగుతుంది. బాధాకరమైన పరిస్థితుల్లోనే మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి ముఖ్యంగా అధికారిక ప్రకటనలో ముఖ్యంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, అలాగే పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు, అలాగే ఇతర శాఖలకి జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం పంపించడం జరిగింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా గడిచిన 3 నెలలుగా ఈ సంక్షోభం అనేది ముదిరిన పరిస్థితి. 6 నెలలుగా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది జెట్ ఎయిర్వేస్ సంస్థ. దాదాపు 8,000 కోట్ల రూపాయల అప్పుల్లోకి ఇప్పుడు కూరుకుపోయిన పరిస్థితి ఉంది. అయితే బిడ్డింగ్ ద్వారా ముఖ్యంగా ఈ సంస్థని తిరిగి పునరుద్ధరించేందుకు ఎస్బీఐ ముందుకు వచ్చింది. గత 2-3 నెలలుగా కూడా ఈ బిడ్డింగ్ చేపట్టేందుకు అవసరమైన సహాయ సహకారాలని ముఖ్యంగా జెట్ ఎయిర్వేస్ సంస్థ అందిస్తుంది. ఇప్పటికే బిడ్డింగ్ చేపట్టేందుకు కూడా ఎస్బీఐ ముందుకు రావడం జరిగింది. ఈ ఏడాది ముఖ్యంగా మే 10వ తేదీన బిడ్ చేపట్టేందుకు చివరి తేదీగా కూడా ఎస్బీఐ ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే ఈ విమాన సర్వీసుల్ని పునరుద్ధరించే దిశగా మా చర్యలు ఉంటాయని చెప్పి కూడా జెట్ ఎయిర్వేస్ యాజమాన్య సంస్థ ముఖ్యంగా తన అధికారిక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే ప్రయాణికులు, ముఖ్యంగా ఉద్యోగులు కానీ ముఖ్యంగా భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారందరికీ SMS ద్వారా, అలాగే ఈమెయిల్స్ ద్వారా వారి ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ కు సంబంధించి, ప్రయాణ వివరాలు రద్దుకు సంబంధించి, అలాగే వారికి ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి మేము సందేశాలను పంపించామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 25 ఏళ్లుగా ఈ జెట్ ఎయిర్వేస్ సంస్థ సేవలు అందిస్తోంది 1993 నుంచి. ఖచ్చితంగా తిరిగి గగనతలంలో జెట్ ఎయిర్వేస్ విమానాలని తిరిగి పునరుద్ధరిస్తాం, విమానయాన రంగంలో తనదైన ముద్ర భవిష్యత్తులో వేసుకోబోతుంది అని చెప్పి ధీమానైతే వ్యక్తం చేస్తూ ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. అయితే ఇటు ఉద్యోగులు మాత్రం ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా 100 కోట్ల రూపాయల వేతనాలు నిలిచిపోయిన పరిస్థితుల నేపథ్యంలో రేపు ఢిల్లీలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు చేపట్టబోతున్నారు. అలాగే ఇటు ముంబైలో కూడా ఒక కీలక భేటీ జరగబోతోంది. ముఖ్యంగా జెట్ ఎయిర్వేస్ ప్రధాన కార్యాలయంలో యాజమాన్యంతో ఉద్యోగులు అలాగే అధికారులు భేటీ కాబోతున్నారు. ఖచ్చితంగా ఈ సంస్థకు సంబంధించిన సంక్షోభం అనేది మరింత ముదిరింది. ఇప్పటి వరకు ముఖ్యంగా బ్యాంకర్స్ లేదా ఇతర ఆర్థిక సంస్థలు సహాయ సహకారాలు అందిస్తే ఇటు ఉద్యోగుల వేతనాలు కానీ, అలాగే ముఖ్యంగా చమురు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ముఖ్యంగా చమురుకి సంబంధించి ఈ జెట్ ఎయిర్వేస్ విమానాలకు సంబంధించి ఏదైతే విమానాల్లో వాడతారో చమురు, వాటికి నిధులు చెల్లించడం లేదని చెప్పి ఇంధనాన్ని ఇచ్చే విషయంలో కూడా నిలుపుదల చేసిన పరిస్థితి. ఇప్పుడు ముఖ్యంగా తాజాగా ఇటు ఆర్థిక సంస్థలు కూడా ఆర్థిక సహకారాన్ని ఇచ్చేందుకు వీలు లేకుండా ముఖ్యంగా మేము సహాయం అందించలేమని చెప్పడంతో పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు అనేవి నిలిపివేయడం జరుగుతుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఎటువంటి జెట్ ఎయిర్వేస్ విమానాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో కానీ, దేశీయ స్థాయిలో కానీ విమాన సర్వీసుల నుంచి వైదొలగడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో మే తర్వాతనే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కొంత బయటపడిన తర్వాత ఆర్థిక సంస్థలు జెట్ ఎయిర్వేస్ కి నిధులు సమకూర్చిన తర్వాత మాత్రమే తిరిగి జెట్ ఎయిర్వేస్ తన సర్వీసుల్ని
కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూడాలి, ఉద్యోగుల సమస్యలు ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే జోక్యం చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల సమస్యకు సంబంధించి కానీ, అలాగే ఈ ఆర్థిక సంక్షోభానికి సంబంధించి కానీ ముఖ్యంగా విజయ మాల్యా లాంటి వారు స్పందిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం తరపు నుంచి మాత్రం ముఖ్యంగా ఎన్నికలపైన నాయకులంతా దృష్టి సారించారు. కానీ భారతదేశంలో ఒక పెద్ద విమానయాన సంస్థ ఇప్పటి వరకు సేవలు అందించి ఈ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ముఖ్యంగా ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నప్పటికీ ఆర్థిక సహకారం చేసే దిశగా మాత్రం ఎటువంటి అడుగులు వేయడం లేదు. రైట్ గోపి.